హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీ ఇంటికి సంబంధించిన ఈ 5 వస్తువుల్ని కానీ మీరు పొరపాటున వేరే వాళ్ళకి ఇచ్చారా? అది ఎంత దగ్గర వాళ్ళైనా సరే, సొంత మీ అక్క చెల్లెలైనా, అన్నదమ్ముళ్ళైనా, తల్లిదండ్రులైనా సరే, ఎవరికైనా సరే మీరు ఇచ్చారు అనంటే మీ దగ్గర ఉన్న లక్ష్మి ఇట్టే వెళ్ళిపోతుంది. ఆ 5 వస్తువులు ఏంటి? ఏ పరిస్థితి వచ్చినా ఏమైనా సరే ఈ 5 వస్తువులు కానీ మీరు ఇది కానీ ఎవరికైనా ఇచ్చారంటే మాత్రం మీ దగ్గరున్న ఎప్పటినుంచో ఉన్న లక్ష్మి కానీ లేకపోతే రాబోయే లక్ష్మి కటాక్షం కానీ ఉండకుండా ఇంట్లో స్థిరపడి ఉన్న లక్ష్మీదేవి కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. తో పొరపాటును కూడా ఇటువంటి వస్తువుల్ని ఎప్పటికీ కూడా ఎవరికి ఇవ్వద్దు. ఇవి మనకి ఎప్పటి నుంచో మన పురాణాల్లో కూడా తెలియచేసి ఉన్నారు. ఇటువంటి వస్తువుల్ని ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి దానికి తోడు కొన్ని నియమాల్ని కూడా మనకి తెలియజేసి రూపొందించారు. కానీ చాలామంది వీటిని ఇట్టే కొట్టి పారేస్తూ ఉంటారు. దాని పరిణామాలు వాళ్ళకి కనపడుతూనే ఉంటాయి. కానీ ఇది దాని మూలన కాదు అని చెప్పేసి కూడా కొట్టి పారేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటి 5 వస్తువులు అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, 5 వస్తువుల గురించి తెలుసుకోబోయే ముందు మనం ఒక చిన్న కథ రూపంలో ఈ 5 వస్తువులు ఏంటనేది తెలుసుకుందాం. ఒక ఊర్లో వసుదేవుడు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి అందమైన భార్య, అలాగే ఒక చాలా గుణగణాలు కలిగి ఉన్న ఒక సుపుత్రుడు అనేవాడు ఉండేవాడు. అతను ఆ గ్రామానికే అతిపెద్ద ధనవంతుడనమాట. అయితే తన దగ్గరికి రోజు రోజుగా తన దగ్గరున్న ధనమంతా క్రమక్రమంగా కొంచెం కొంచెంగా తగ్గిపోవటం, తను చేసే ప్రతి పనిలో తనకి నష్టం అనేది రావటం, ఇక తన ఇంట్లో ఉన్న ఎంతమంది పనోళ్ళైనా సరే రోజు రోజుకి పని అనేది మానేసేసి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. తనకి ఏమాత్రం కూడా ఏ విషయం కూడా అర్థం అనేది కానే కాదు. అదేంటి ఈ విధంగా జరుగుతుంది, నేను ఎక్కడ ఏం పొరపాటు చేశాను, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి ఇలా జరగటంతో తనకి రోజు రోజుకి ఎంత తక్కువగా డబ్బులు అనేది ఖర్చు అనేది అయిపోతుందంటే తను రోజు రోజుకి చాలా కటిక పేదవాడు అనేది అయిపోతాడు. కానీ ఆ గ్రామంలో ఎప్పటికీ కూడా డబ్బు లేని వాళ్ళు కూడా ఎంతో సుఖంగా సంతోషంగా అనేది ఉంటూ ఉన్నారు. వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళే ఎక్కువగా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. తనకి ఏమాత్రం కూడా అర్థం కాదు. తన నమ్మిన గురువు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు, గురువుగారు, నాతో ఏం పొరపాటు జరిగింది, నా దగ్గర నుంచి లక్ష్మీదేవి ఈ విధంగా వెళ్ళిపోయినట్టుగా కనపడుతుంది, నాకు ఏదైనా మంచి మార్గాన్ని మీరు చూపించండి అని చెప్పేసి చెప్తాడు. అంతలోనే తన బాధని తన గురువుగారికి చెప్పుకొని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి తను నిద్రపోయే సమయంలో తనకి సాక్షాత్తు ఆ అమ్మవారే కల్లోకి వచ్చి చెప్తారు, కేవలం నీ ఈ దరిద్రానికి సంబంధించిన సంపూర్ణ బాధ్యత ఏదైతే ఉందో అది నీదే. నువ్వు చేసిన పని మూలానే నువ్వు ఈరోజు ఇంత పేదరికాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు నాకు సంబంధించిన వస్తువుల్ని ఇతరులకి ఇవ్వటంతో ఇటువంటి పరిస్థితులు అనేది జరిగింది. కాబట్టి నువ్వు చేసిన పనికి నా మీద ఏమాత్రం కూడా నింద మోపొద్దు అని చెప్పేసి తను వెంటనే కల్లోంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఉక్కిరిబుక్కిరయ్యి లెగుస్తాడు వసుదేవుడు. బాగా చెమటలు పట్టేస్తూ ఉంటాడు. ఏంది ఇది, కళ నిజమా, ఏం జరిగింది, నేను ఎటువంటి పొరపాటుని చేశాను అని చెప్పేసి ఇంకా మరుసటి రోజు పొద్దున్నే తెల్లారుజామునే లేచి తను నమ్మిన తన గురువు దగ్గరికి వెళ్తాడు. ఇక జరిగిందంతా చెప్తాడు. గురుగారు వెంటనే తనకి చెప్తాడనమాట, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి ఒక యాత్రని మొదలుపెట్టు. ఈ యాత్రని నువ్వు చేసినప్పుడే నీకు ప్రతి ఒక్క విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తాడు. తను వెళ్ళే దారిలోనే తనకి ఏంటి ఆ 5 వస్తువులు, ఏ వస్తువుల్ని తను బయట వాళ్ళకి ఇవ్వటంతో ఈరోజు ఈ పరిస్థితి తను ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పేసి తెలుసుకుంటామని చెప్పేసి క్లియర్గా చెప్తాడు. ఇక తను తన భార్యని అలాగే పుత్రుడిని తీసుకొని యాత్రలకి బయలుదేరుతాడు. అక్కడ బయలుదేరంగానే వెంటనే తనకి ఒక ఇంట్లో ఒక ఆమె తన పొయ్యి లోపల నుంచి వచ్చే బూడిద ఏదైతే ఉంటుందో అది తీసుకొని అందరికీ ఇస్తూ ఉంటుంది. అదేంటి, నువ్వు అందరికీ నీ పొయ్యిలో ఉన్న బూడిదని ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి అడగంగా, ఏమి లేదు, పొయ్యిలో వచ్చిన బూడిదని కానీ తీసుకొని పొలాల్లో చల్లితే మనకి ఎంతో మంచి పంట అనేది లభిస్తుంది. పొలాల్లో కానీ మనం కానీ బూడిదని వేస్తే మనకి పురుగు పట్టకుండా మంచిగా పంట లభిస్తుందని చెప్పేసి అందరికీ ఇస్తున్నానని చెప్పేసి చెప్తుంది.
అవునా అనుకొని తను అక్కడి నుంచి బయలుదేరుతాడు. మరొక చోటకి తను వెళ్తూ ఉండంగా తనకి ఇంకొక చోట కనపడేది ఏంటి అనంటే, ఒక మనిషి తన ఇంట్లో ఉన్న పాత చీపుర్లని వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అదేంటి, నువ్వు ఈ పాత చీపుర్ని పడేయకుండా వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి అడగంగా తనుండి చెప్తాడనమాట. మన ఇంట్లో ఉన్న పాత చీపుర్ని కానీ వేరే వాళ్ళకి ఇస్తే మనకు పట్టిన దరిద్రం ఏదైతే ఉంటుందో అది ఇట్టే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, మనకి ఎటువంటి దరిద్రం అనేది ఉండదు అని చెప్పేసి చెప్తాడు. అవునా అని చెప్పేసి అది కూడా ఆలోచించుకుంటూ తను ముందుకు సాగుతాడు. అక్కడే తను ఒక ఆశ్రమంలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడ భోజనం చేసేటప్పుడు వేరే వాళ్ళు వచ్చి అతను ఉన్న ఆశ్రమంలో గురువుగారిని ఉప్పు అనేది అడుగుతాడు. అతను వెంటనే దాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక దాని తర్వాత ఉప్పు తీసుకుని వెళ్ళిన మనిషికి అలాగే ఉప్పు ఇచ్చిన మనిషికి ఇద్దరికి కూడా వెంటనే గొడవ అనేది జరగటం ప్రారంభిస్తుంది. ఇది చూసి కూడా తను ఎంతో ఆశ్చర్యపోతాడు. ఇక దాని తర్వాత మరుసటి రోజు తను ముందుకు సాగి వెళ్తూ ఉంటాడు. అప్పుడు తను గమనించుకున్న విషయం ఏంటి అనంటే, ఒక ఇంట్లో అతను జ్యోతి అనేది వెలిగించుకుంటా అంటే దీపాల్ని అసలు సంధ్యాల దీపాల్ని వెలిగించుకొని ఉంటాడు. తన దీపం నుంచి తను వేరే వాళ్ళకి కూడా దీపాన్ని వెలిగించుకోవటానికి సహాయం అనేది చేస్తూ ఉంటాడు. అది కూడా గమనించుకుంటాడు. ఇక దాని తర్వాత ఇంకాస్తకి ముందుకు సాగంగా తను అక్కడ చూసింది ఏంటంటే, ఒక ఆడమనిషి పొలంలో పని చేస్తూ ఉంటే వేరే వాళ్ళకి దెబ్బనేది తగులుతుంది. తను వెంటనే అక్కడ తన చీరకి ఉన్న కొంగు చాటున ఏదైతే గుడ్డు ఉంటుందో దాన్ని అంతవరకు చించి వేరే వాళ్ళకి కట్టేసి ఇచ్చేస్తూ ఉంటుంది. కొంతమంది అయితే దాంట్లోనే చించి వేరే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టి ఇచ్చేస్తూ ఉంటారు. ఇవన్నీ అతను గమనించుకుంటాడు. ఇంకా దాని తర్వాత 5 రోజుల యాత్ర అయిపోయిన తర్వాత తను తిరిగి మళ్ళీ తన ఆశ్రమానికి తను ఎక్కడైతే గురువుగారిని నమ్మి ఉంటాడో అక్కడికి తిరిగి వస్తాడు. ఇక గురువుగారు అడుగుతారు, ఇప్పుడు చెప్పు, నువ్వు ఈ 5 రోజుల్లో ఏమేం గమనించుకున్నావు అని చెప్పి తను జరిగిందంతా చెప్తాడు. అప్పుడు గురువుగారు చెప్తారు, చూడు, ఎప్పుడైతే మనము మన ఇంట్లో ఉన్న బూడిదని వేరే వాళ్ళకి ఇస్తామో మన లక్ష్మిని మనం ఇచ్చేసినట్టే. ఎలా అంటే, ఇంటిల్లపాది అందరికీ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనం వంట భోజనం ఏదైతే ఉంటుందో దాన్ని అగ్ని మీద మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని మనం తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తున్నాం అంటే మన ఇంట్లో ఉన్న అగ్నిదేవుడిని మనం వేరే వాళ్ళకి సమర్పించినట్టే అర్థం అనేది వస్తుంది. ఇక పాత చీపుర్ని ఇస్తే దరిద్రం పోతుంది కాదు, దరిద్రం పడుతుంది. మన ఇంటిని ఎప్పుడు కూడా శుభ్రంగా స్వచ్ఛంగా ఉంచే చీపుర్ని తీసుకుని మనం వేరే వాళ్ళకి ఇస్తే అక్కడే మన ఇంట్లో ఉన్న శుభ్రత అలాగే మంచి అనేది పోతుంది. ఇక మూడోది వచ్చేసేటప్పటికి నువ్వు గమనించిన ఉప్పు ఎప్పుడు కూడా మనము వేరే వాళ్ళకి ఇవ్వటం అనేది అలాగే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం అనేది అసలు ఏమాత్రం కూడా మంచిది కానే కాదు. ఇక నాలుగవది, మనం ఇంట్లో వెలిగించుకున్న జ్యోతి ఏదైతే ఉంటుందో అది మన జీవన జ్యోతితో సమానం. మన శాస్త్రాల్లో కూడా దీని గురించి రాసి ఉంది. మన ఇంటి జ్యోతిని ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. కావాలంటే వాళ్ళకి వేరే విధంగా అగ్గిపెట్టి ఇవ్వటమో ఇంకేదో విధంగా ఇచ్చుకోవాలి, కానీ మన ఇంట్లో వెలిగించిన జ్యోతి నుంచి దాన్ని కలుపుకొని వేరే జ్యోతిని ఎప్పటికీ కూడా ఇవ్వకూడదు. ఇక చివరిది వచ్చేసేటప్పటికి ఆడ మనిషి పవిటి చెంగు, దాంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి నివసించి ఉంటుంది. చూడండి, పైటి చెంగు మనకి ఎన్నో రకాలుగా పనికి వస్తుంది. అటువంటి పైటి చెంగునే ఆడవాళ్ళు చించి వేరే వాళ్ళకి ఇవ్వటంతో మన లక్ష్మీదేవిని కూడా అలాగే పంపించేసినట్టు అర్థం అనేది అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉన్న బూడిదని అలాగే ఉప్పుని పవిటి చెంగు చివర అంచు భాగాన్ని చీపుర్లని అలాగే వచ్చేసేటప్పటికి మన ఇంట్లో ఉన్న జ్యోతిని కూడా ఎప్పటికీ కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఇవన్నీ తెలుసుకోగానే వెంటనే అక్కడికి ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది. లక్ష్మీదేవి ప్రకటిస్తుంది. ఇక తను అందరికీ చెప్తుంది, చూశారు కదా, ఈ విధంగా ఇటువంటి పొరపాటు ఎప్పటికీ కూడా చేయొద్దు. వసుదేవుడు, నువ్వు ఈ పొరపాటును చేసావు అంటే సాక్షాత్ నన్నే నీ ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పేసి నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చేసావు కాబట్టి నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాను అని చెప్తుంది. ఇక తన పొరపాటు తెలుసుకొని క్షమించమని అడగంగా వెంటనే మళ్ళీ లక్ష్మీదేవి తన ఇంట్లోకి స్థిరపడుతుంది. మళ్ళీ చూడంగానే అన్నీ తనకి తిరిగి వస్తాయి. ఇక దీన్ని ఇంతటితో ఆపకుండా దీన్ని ప్రతి ఒక్కళ్ళకి తెలియచేయాలి అని చెప్పేసి లక్ష్మీదేవి చెప్తుంది. ఇంకా వెంటనే తన ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి దీని గురించి బాగా మంచిగా చెప్తాడు.
దాంతో అందరూ దీని గురించి తెలుసుకొని అందరూ జాగ్రత్త పడతారు. రోజు రోజుకి ఆ ఊరే మంచి అభివృద్ధిలోకి వస్తుంది. ఎవరికి కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందే తప్ప లక్ష్మి అనేది లేకుండా ఎవరికి కూడా డబ్బు లేకుండా ఇబ్బంది పడటం అనేది జరగదు. దీని గురించి తెలుసుకున్న పక్క ఊర్లో వాళ్ళు కూడా ఈ ఆచారాన్ని కొనసాగించడం మొదలుపెట్టారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు ఈ స్టోరీ ఏ విధంగా నచ్చింది? మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఒక చిన్న లైక్ మాకు